హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు సర్పాసనము. ఈ సర్పాసనాన్ని మనము ఈ దిండు సహాయంతో చేయబోతున్నాము. సర్పాసనము ప్రోన్ పాస్చర్ అంటే పొట్టపై పడుకునే ఆసనము. సర్పాసనంతో చాలా లాభాలు ఉన్నాయి. ఎలాంటి లాభాలండి? మనము సర్పాసనంలో పైకి వచ్చినప్పుడు డయాబెటీస్ లాంటి వ్యాధికి ఇది చాలా మంచి ఆసనం అన్నమాట. పొట్టపై ప్రెషర్ బాగా పడుతుంది కాబట్టి పొట్టకి సంబంధించిన వ్యాధులు తగ్గడము, అవన్నీ అవయవాలు బాగా పనిచేయడము అనేది కూడా ఈ ఆసనం మనకు తీసుకొస్తుంది. ఇలాంటి మంచి ఆసనము ఏ విధంగా చేయాలో చూద్దాము. ఈరోజు మనము ఈ యొక్క ఆసనము ఈ కుషన్ సహాయంతో చేయబోతున్నాము. కుషన్ని ఏ విధంగా ఉపయోగించాలి, కుషన్ని ఉపయోగించడం వలన ఈ ఆసనంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేది కూడా తెలుసుకుంటూ ముందుగా మనము వార్మప్ చేయాలి. బ్యాక్ బెండ్ అంటే వీపుపై ఈ యొక్క ఆసనంలో బాగా పనిచేస్తున్నాము కాబట్టి వీపుని బాగా ఇక్కడ వార్మప్ చేయాలి. మనము వీపుని ముందుగా నిటారుగా చేసి దాని తర్వాత వీపుని వెనకాల వార్మప్లో తీసుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ వజ్రాసనం, సుఖాసనంలో కూర్చొని మనము చేతులని ఈ విధంగా పైకి కిందికి చేయవచ్చు. దీంతో ఏమవుతుంది, మన వీపులో ఉండే కండరాలు చాలా నిటారుగా అయిపోతాయి. చేతులని ఈ విధంగా తీసుకెళ్ళి స్ట్రెచ్ చేసి ఈ విధంగా ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్ చేయడం వలన కూడా వీపులో ఉండే కండరాలు నిటారుగా అయిపోతాయి. కానీ ఆ ఛాతిలో ఉన్న కండరాలని, ఎముకలని లోపలికి పీల్చి ఈ విధంగా అనండి. దాని తర్వాత నెమ్మదిగా చేతులని కింద తెచ్చి పెట్టేసేయండి. ఇప్పుడు మనము మన శరీరాన్ని సైడ్ ప్రాంతంలో తీసుకెళ్దాము. సైడ్ భాగాలలో ఈ విధంగా కుడివైపు మళ్ళీ ఎడమవైపు స్ట్రెచ్ చేస్తూ మనం బాగా డీప్గా వెళ్ళాలి. దాంతో కూడా మన సైడ్ భాగాలకి చాలా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. ఈ 2 వార్మప్స్ చేసిన తర్వాత మనము నెమ్మదిగా పొట్టపై పడుకోవాలి. పొట్టపై పడుకొని చేతులని ఈ విధంగా పెట్టేసి మనం భుజంగాసనం చేద్దాము. భుజాల కింద చేతులని పెట్టేసి ఈ భుజంగాసనం చేద్దాము. పాములాగా పైకి లేవండి. ఇలా పైకి లేచి పొట్టకండరాలని లోపలికి బిగుస్తూ ఎలా అనిపిస్తుందో గమనించి కిందికి వెళ్ళాలి. ఈ విధంగా కొన్నిసార్లు మనము పైకి రావడము, కిందికి వెళ్ళడము చేస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత మళ్ళీ పొట్టపై పడుకోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి మనము దీని తర్వాత ఈ 2 చేతులని కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళి ఇంకో భుజంగాసనం చేద్దాము. ఇక్కడ మనము కాళ్ళ వేళ్ళని దగ్గరగా పెట్టేసి వెనకాల వైపు స్ట్రెచ్ చేస్తూ పైకి రావాలి. నెమ్మదిగా కిందికి వెళ్ళిపోండి. ఇలా కొన్నిసార్లు మీరు భుజంగాసనం చేసిన తర్వాత పాదాలని మాట్పై పెట్టేసి ఈ విధంగా చేతులని ఇంటర్లాక్ చేయండి. అలా చేసి చేతులని పైకి చేయండి. దీంతో ఏమవుతుంది, భుజాలలో స్ట్రెచ్ ఇంటెన్స్గా అవుతుంది. ఈ భుజాలలో స్ట్రెచ్ చేస్తూ తలని పైకి లేపడమే సర్పాసనము. సర్పాసనంలో పాదాలని దగ్గరకు పెట్టేసి ఈ విధంగా పైకి రావాలి. చేతులని ఇంకా పైకి తీసుకెళ్ళాలి. ఇది సర్పాసనము. నెమ్మదిగా కిందికి వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళండి. ఈ విధంగా కొన్నిసార్లు మీరు సర్పాసనం చేసిన తర్వాత చేతులని కింద పెట్టేసి పృష్ఠభాగాలని వెనకాల చేస్తూ ఇక్కడ చైల్డ్స్ పోస్లో ఉండాలి. దాని తర్వాత ఈ యొక్క కుషన్ని మనము వాడి ఈ ఆసనం చేద్దాము.
ఈ విధంగా కుషన్ని మనము పొట్ట కింద పెట్టి పడుకోవాలి. పొట్ట కింద ఈ విధంగా కుషన్ని పెట్టి పడుకోవడం వలన మన పృష్ఠ భాగాలు కొద్దిగా పైకి వచ్చేసాయి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనము ఇక్కడే ఉండాలి. తలని కింద పెట్టేసి ఈ విధంగా మనము కుషన్ని పట్టుకుందాము. అలా కుషన్ని పట్టుకొని పైకి లెగాలి. ఇలా లెగడంతో ఏమవుతుంది గమనించండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. వీపు పై ప్రాంతంలో ఉన్న కండరాలపై ఇక్కడ చాలా ప్రభావం పడుతుంది. ఆ యొక్క కండరాలు ఛాతీలో ఉండే కండరాలపై చాలా తీవ్రంగా ఇక్కడ ప్రభావం పడుతుంది. అలానే లోవర్ బ్యాక్ ఈ యొక్క ప్రాంతంలో ఉండే కండరాలపై కూడా ప్రభావం పడుతుంది. అలా తీసుకొని వచ్చి కిందికి వచ్చి పడుకోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఈ విధంగా కుషన్ని పట్టుకోండి. పట్టుకొని మళ్ళీ పైకి రావాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. కిందికి వెళ్ళి పైకి రండి. కిందికి వెళ్ళి పైకి రండి. లోవర్ బ్యాక్లో ఉండే కండరాలపై, ఛాతీలో ఉండే కండరాలపై, ముఖ్యంగా వీపులో ఉండే కండరాలు ఇక్కడ బాగా వర్క్ చేస్తున్నాయి. అలా చేసి మనము పొట్టపై పడుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనము ఈ యొక్క బోల్స్టర్ సహాయంతో చేద్దాము. చేతులని ఇంటర్లాక్ చేసి కాళ్ళ వేళ్ళని ఇదే విధంగా వెనకాల వైపు చేసి ప్రెస్ చేయండి. దాని తర్వాత ఈ విధంగా పైకి రావాలి. కింద భూమిపై ఈ ఆసనం చేసినప్పుడు మనము కొంత హైట్లోనే పైకి వచ్చాము. కానీ కుషన్ సహాయంతో ఈ ఆసనం చేసినప్పుడు ఇంకా ఎక్కువగా పైకి వచ్చాము. ఇక్కడ నా హస్తాలని నేను పృష్ఠ భాగాలకి అలానే తాకి పెట్టి ఆసనాన్ని చేస్తున్నాను. అలా చేతులని పృష్ఠ భాగాలకి తాకడంతో మనకు ఒక సపోర్ట్ అనేది లభిస్తుంది. అలా చేసి కిందికి వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మళ్ళీ ఇదే ఆసనాన్ని ఇంకోసారి చేద్దాము. తలని పైకి చేసి ఇక్కడ అలానే ఉండాలి. మన వీపులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కిందికి వెళ్ళండి. ఈ విధంగా మనము కొన్నిసార్లు ఈ ఆసనాన్ని చేసిన తర్వాత కిందికి వచ్చి పడుకోవాలి. బ్యాక్పై ఎలాంటి ప్రభావం పడిందో గమనిస్తూ తలని ఒకవైపు చేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దీని తర్వాత మనము కౌంటర్ ఆసనం చేద్దాము. ఈ బోల్స్టర్ని ఈ విధంగా ముందు పెట్టేసి మోకాలని దూరంగా చేసి తలని ఈ విధంగా ఒకవైపు చేసి ఇక్కడ మనము చైల్డ్స్ పోస్లో రిలాక్స్ అవ్వాలి. ఈ చైల్డ్స్ పోస్ మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందుకు? కాళ్ళకి, పృష్ఠభాగాలకి, ముఖ్యంగా వీపుకి, నడుముకి, నెక్కి ఇక్కడ రిలాక్సింగ్గా ఉంది కాబట్టి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు మనము బోల్స్టర్ సహాయంతో సర్పాసనం చేయబోతున్నాము. సర్పాసనం బ్యాక్ బెండ్ కాబట్టి దాని యొక్క ప్రిపరేషన్ ఆసనాలు మనము చేయాలి. ముందుగా మనము ఇలానే సుఖాసనంలో కూర్చొని వార్మప్ చేయాలి. రెండు చేతులని నడుము సైడ్ వైపు పెట్టేసి చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేసి ఇంటర్లేస్ చేయండి. అలా కొంత సమయం పాటు అక్కడే ఉండి
నెమ్మదిగా చేతులని కిందికి తీసుకొని రావాలి. ఇలా మనము 5 నుంచి 6 సార్లు చేద్దాము. ఇలా వార్మప్ చేయడం వలన మన యొక్క వీపులో ఉన్న కండరాలపై ప్రభావం పడి ఆ యొక్క కండరాలు నిటారుగా తయారవుతాయి. చేతులని కింద తెచ్చేటప్పుడు కూడా స్ట్రెచ్ చేసి తీసుకుని రండి. ఈ విధంగా 5 నుంచి 6 సార్లు మనము స్ట్రెచ్ చేసి దాని తర్వాత లాటరల్ బెండ్స్లో వెళ్దాము. కుడి చేతిని కింద పెట్టేసి కుడివైపు బెండ్ అవ్వాలి. అదేవిధంగా ఎడమ చేతిని కింద పెట్టేసి ఎడమ వైపు బెండ్ అవ్వాలి. ఈ విధంగా 2 వైపులా మనము బెండ్ అవుతూ శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ సైడ్స్లో స్ట్రెచ్ చేసుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి కుడివైపు ట్విస్ట్ అవుదాము. దాని తర్వాత ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ ఈ ఆసనాన్ని కూడా మనము కొన్నిసార్లు చేయాలి. దీని తర్వాత నెమ్మదిగా మనము పొట్టపై పడుకోవాలి. పొట్టపై పడుకొని చేతులని మనము భుజాల కింద పెట్టేసి చేతులని కింద ప్రెస్ చేస్తూ భుజంగాసనం చేద్దాము. ఇలా భుజంగాసనం చేసినప్పుడు మోచేతులని బెండ్ చేసి పెట్టండి. హస్తాలని స్ప్రెడ్ చేసి పెట్టండి. పొట్టని లోపలికి బిగిస్తూ వీపులో నడుములో ఎలాంటి స్ట్రెచ్ లభిస్తుందో గమనిస్తూ నెమ్మదిగా కిందికి వచ్చేసి మళ్ళీ ఆసనంలో పైకి వెళ్ళండి. ఆసనం నుంచి కిందికి వచ్చేసి మళ్ళీ చేతులని వెనకాలకి చేయండి. అలా చేసి మన హస్తాలని మోచేతుల కింద పెట్టి మళ్ళీ భుజంగాసనంలో వార్మప్ చేయడానికి వీపుకి వార్మప్ చేయడానికి మళ్ళీ భుజంగాసనంలో వెళ్ళాలి. అంత ఎక్కువగా వెళ్ళకుండా మీరు కొద్దిగా కిందికి వచ్చేసి ఈ ఆసనాన్ని చేయండి. మళ్ళీ కిందికి వచ్చేసి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇంకోసారి ఆసనంలో వెళ్ళాలి. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఇప్పుడు మనము భుజాలని చేతులని వీపు వెనకాల తీసుకొని వెళ్ళి ఇంటర్లాక్ చేసి సర్పాసనం చేయబోతున్నాము. చేతులని ఒక మృష్టకం కింద తీసుకొని రావాలి. ఈ విధంగా ఫిస్ట్ని తయారు చేయాలి. ఆ ఫిస్ట్ని బటక్స్కి తగిలించి అక్కడ ప్రెస్ చేస్తూ చెస్ట్ని ఛాతీని పైకి లేపండి. ఈ విధంగా పైకి వస్తూ వస్తూ మోచేతులని బెండ్ చేయకుండా పైకి రండి. ఛాతీలో వీపులో ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా కిందికి వెళ్ళిపోవాలి. ఈ యొక్క ఆసనాన్ని మళ్ళీ కూడా మనము 2 నుంచి 3 సార్లు చేయాలి. ఎప్పుడైతే మనము రిపీట్ చేస్తూ ఆసనంలో వెళ్తుంటామో ఆ యొక్క కండరాలపై ఈ యొక్క ఆసన ప్రభావము ఎక్కువగా అవుతుంది. ఛాతీలో ఉండే కండరాలకి ఇక్కడ బాగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. వీపులో నడుములో ఉండే కండరాలకి ఇక్కడ దృఢత్వం పటుత్వం అనేది తీసుకొస్తుంది. నెమ్మదిగా కిందికి వెళ్ళిపోండి. ఇదే ఆసనాన్ని మనము బోల్స్టర్ సహాయంతో చేయబోతున్నాము.
బోల్స్టర్ని పొట్ట కింద తెచ్చిపెట్టండి. అలా తెచ్చిపెట్టి కింద పడుకోవాలి. బోల్స్టర్ని సైడ్ భాగాల నుంచి పట్టుకొని ఇంకొద్దిగా వెనకాలకి పట్టుకొని పైకి రావాలి. ఈ విధంగా ఎప్పుడైతే పైకి వస్తున్నామో అప్పుడు మనకు చాలా సులభంగా అనిపిస్తుంది. కిందికి వెళ్ళి ఈసారి బోల్స్టర్ని మనము ఇలా వెనకాల వైపు నుంచి పట్టుకోవాలి. మళ్ళీ భుజంగాసనంలో పైకి రావాలి. కిందికి వచ్చేయండి. మళ్ళీ పైకి రండి. కొంత సమయం పాటు ఉంటూ దాని తర్వాత కిందికి వెళ్ళండి. ఈ విధంగా ఇంత ప్రిపరేషన్ చేస్తూ మన నడుము కండరాలని దృఢంగా బలంగా తయారు చేసి ఎలా అనిపిస్తుందో గమనించండి. మనము బోల్స్టర్ సహాయంతో ఈ ఆసనం చేయడం వలన మన పొట్టకి సపోర్ట్ ఉండడం వలన మనకు ఈ ఆసనం చాలా ఈజీగా అనిపిస్తుంది. చేతులని మళ్ళీ ఇంటర్లాక్ చేసి ఒక ఫిస్ట్గా తయారు చేయండి. ఆ ఫిస్ట్ని బటక్స్ పైనే ప్రెస్ చేస్తూ మీరు చెస్ట్ని పైకి లేపాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా చెస్ట్ని పైకి లేపుతూ పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా కిందికి వెళ్ళండి. ఈరోజు ఈ ఆసనాన్ని చేస్తున్నాము కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మనము 2 నుంచి 3 సార్లు చేయవచ్చు. మళ్ళీ పైకి వెళ్ళి ఆసనంలో ఉండండి. తలని ఇంకొద్దిగా పైకి లేపగలుగుతామా? గొంతులో ఎలా అనిపిస్తుంది? మెడలో ఎలా అనిపిస్తుంది? ఛాతీలో ఎలా అనిపిస్తుంది? కిందికి వచ్చి ఈసారి ఆసనం చేసేటప్పుడు నడుము వీపులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ పృష్ఠ కండరాలని స్క్వీజ్ చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు సర్పాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన వీపు బాగా నిటారుగా తయారవుతుంది. భుజాల కండరాలకు, వీపు కండరాలకు చాలా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. ఆ కండరాలు బాగా బలపడతాయి. అలాగే ఛాతీ కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. మనలో కాన్ఫిడెన్స్ని బాగా పెంచుతుంది. వీటన్నిటితో పాటు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ ఆసనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని తర్వాత ఆసనం నుంచి బయటికి వచ్చి చేతులని కింద పెట్టేసి బోల్స్ని పొడవుగా చేసి తొడ మధ్యలో పెట్టుకొని చైల్డ్స్ పోస్లో వెళ్ళిపోవాలి. ఈ విధంగా మనము వీపుని, నడుముని, తొడలని కౌంటర్ ఆసనంలో తీసుకెళ్ళాలి. ఇక్కడ చైల్డ్స్ పోస్ని, బాలాసనాన్ని మనం కౌంటర్ ఆసనంగా ఉపయోగించుతున్నాము. మళ్ళీ తలని పైకి చేసి కావాలంటే మనము పైకి వచ్చి కుడివైపు ట్విస్ట్ అవ్వచ్చు, ఎడమవైపు ట్విస్ట్ అవ్వచ్చు. ఈ విధంగా ట్విస్టింగ్ ఆసనాలను కూడా మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగించుకోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాల కండరాలు, ఛాతీ కండరాలు, వీపులోని కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము వెన్నుముక్కలో పెయిన్ ఉందా లేదా గమనిస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. కుషన్ మన పొట్ట కింద ఉండడం వలన మనము చాలా పైకి వచ్చేస్తున్నాము. కానీ అలా పైకి రావడం వలన వెన్నుముకలో మనకు ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కొంత మాత్రమే పైకి లేస్తూ ఇది మీకు స్ట్రెచ్ తెచ్చేలాగా చూడాలి, కానీ పెయిన్ అయ్యేలాగా చూడకూడదు. పెయిన్ అయ్యేలాగా ఈ యొక్క ఆసనం మీరు చేసినట్టు అయితే మీకు ఈ ఆసనం హాని కలిగిస్తుంది. ముందు మీరు ఈ ఆసనం చేస్తే పెయిన్ రావచ్చు, కానీ నెమ్మదిగా ఈ యొక్క ఆసనము మన బ్యాక్ని బాగా దృఢంగా పటుగా తయారు చేస్తుంది. ఈ యొక్క ఆసనము చేసేటప్పుడు కాళ్ళ వేళ్ళు మనము దూరంగా పెట్టి చేస్తున్నాము. దాన్ని గమనించి కూడా మీరు ఈ ఆసనాన్ని చేయండి. దగ్గరగా పెట్టి ఆసనము చేయకండి.
పొట్ట బాగా పెద్దగా ఉన్నవాళ్ళు పొట్టని దిండుపై పెట్టి ప్రెస్ చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు నియమపూర్వకంగా చేస్తే ఈ యొక్క పొట్టని ప్రెస్ చేయడము ఈజీగా అయిపోతుంది. చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రాలు సర్పాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.